పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం. లూకా శుభవార్త 10వ అధ్యాయము. లూకా శుభవార్త 10వ అధ్యాయము 38, 39, 40, 41, 42 వచనాలు చదువుకుందాం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తను ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియను సహోదరుడు ఉండెను. ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున చింత లేదా? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటి. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారరా, యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా లోకములో జీవించినటువంటి 33.5 సంవత్సరాలలో 3.5 సంవత్సరాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజులని. ఈ 3.5 సంవత్సరాలు కూడా తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూలోకములో తనకు కలిగిన సమస్తమును విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టాడు, సోదరులు విడిచిపెట్టేశాడు, ఇంటిని విడిచిపెట్టాడు, గ్రామాన్ని విడిచిపెట్టేశాడు. సమస్తమును విడిచిపెట్టి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన బయలుదేరాడు. ఆయన బయలుదేరి ఆయన ఒక స్థిర నివాసము లేకుండా ఆయన సంచారము చేసుకుంటూ ఎక్కడ నశించిన ఆత్మలు ఉంటాయో ఆత్మలను రక్షించడం కోసం ఈ 3.5 సంవత్సరాలు కూడా ఆయన ప్రయాసపడ్డాడు. మనుష్య కుమారుడు ఈ భూలోకానికి ఎందుకు వచ్చిన విషయాన్ని తన శిష్యులతో చెప్తా అంటున్నాడు. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చును. ఇది ఏ సందర్భంలో మాట్లాడాడంటే, ఆయన జక్కీకు రక్షణ దయచేస్తున్నప్పుడు పాపి అయిన మనుష్యునికి ఎలా రక్షణ దయచేస్తున్నాడని ప్రజలు వారి మనసులో అనుకుంటున్నప్పుడు, ఆయన మరి ఎవరైతే నశించిపోతున్నారో అట్టి వారిని వెదకి రక్షించుటకే మనుష్య కుమారుడు వచ్చాడని ఆయన ప్రకటించడం జరిగింది. ఆయన అనేక స్థలాలకు సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయనకి స్థిర నివాసం లేదు. అందుకే ఆయన వెంబడించే వారితో అంటున్నాడు, మీరు నన్ను వెంబడిస్తున్నారు కదా, నేనేదో మీకు ఇచ్చేస్తాను భూలోకములు అంటే అది వాస్తవం కాదు. ఎందుకంటే నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి. మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి కూడా ఏం లేదు, స్థలం లేదని చెప్పాడండి. ఆయన ఒక చోట అంటలేడు, అనేక స్థలాలకు వెళుతూ ఒక రోజున బేతనీ గుండా వెళ్తున్నాడండి. బేతనీ అనే గ్రామములో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో మరియా, మార్తా, వారి యొక్క సోదరుడైనటువంటి లాజరు ఉంటున్నారండి. మరి వారి తల్లిదండ్రుల గురించి ప్రస్తావించలేదు. వారు ఉండి ఉండొచ్చు, లేకపోయి ఉండొచ్చు, వారి యొక్క మరి భాగస్వాముల గూర్చి కూడా చెప్పబడలేదు. మరి పెండ్లి చేసుకుని ఉండొచ్చు, చేసుకోకుండా ఉండుండొచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ ఇంట్లో 3 వ్యక్తులు ఉన్నారనే విషయాన్ని మట్టికి ఇక్కడ లేఖనం మనకు క్లియర్గా చెప్తుంది. అది మనం చూసినట్లయితే ఒకరు మార్తా, ఇంకొకరు మరియా, ఇంకొకరు లాజరు అండి. ఈ గ్రామం గుండా వెళ్తున్నప్పుడు యేసు ప్రభుని చూసి మార్తమ్మ గారు, అయ్యా మా ఇంటిని దర్శించాలని యేసు ప్రభుని ఏం చేసిందండి, వేడుకొంది, బ్రతిమాలుకుందండి. ఆమె యొక్క పిలుపును, ఆమె యొక్క ఆహ్వానాన్ని ప్రభు మన్నించి మరి ఆ ఇంటికి వెళ్ళాడండి. యేసు ప్రభు ఒక మాట చెప్తున్నాడు, తనకు నిజముగా మొరపెట్టే వారందరి మొరను ఆయన ఏం చేస్తాడండి, ఆలకిస్తాడండి.
మార్త కూడా ప్రభుని ఎలాగ అడుగుతుందండి? చాలా ఆర్ట్ఫుల్గా ఆమె తన యొక్క మనస్సుతో, హృదయముతో ప్రభుని అడుగుతుంది. నాయన, మీరు ఒక్కసారి మా గృహాన్ని దర్శించండి, మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యమును స్వీకరించమని మార్త యేసు ప్రభుని బ్రతిమాలినప్పుడు యేసు ప్రభు ఆమె మాటను ఏమనలేదండి, కాదనలేకపోయాడు. ప్రియ సహోదరి సహోదర, మనం దైవ సన్నిధికి వచ్చినప్పుడు, నిజంగా ప్రభుకు మనం మొరపెట్టినప్పుడు, విశ్వాసముతో ప్రభుని అడిగినప్పుడు, ప్రభువు మన యొక్క మొరను, మన యొక్క ప్రార్థనను, లేక మన అక్కరను, మన అవసరతను ఆయన కాదనడండి. మనతో వచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో మనం చూసినట్లయితే తనకు నిజముగా మొరపెట్టి వారందరికీ కూడా యెహోవా ఎలాగున్నాడండి? సమీపముగా ఉన్నాడు. నా ప్రభువు ఆయన బిడలైనటువంటి వారికి ఎప్పుడు కూడా ఎలాగున్నాడు తెలుసని? సమీపముగా ఉన్నాడు. ఇక్కడ మార్త పిలిచిన పిలుపుకు ప్రభు లోబడి, ప్రభుతో సహా ఆయన శిష్యులు కూడా కలిసి ఎక్కడికి వెళ్ళారండి? బేతనీలో ఉన్నటువంటి మార్త గారింటికి వెళ్ళారండి. ఈ లేఖన భాగం మనం చాలాసార్లు చదువుకున్నాం, చాలాసార్లు విన్నాం. అయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం నేర్చుకోవలసినది ఇప్పటికీ కూడా మనం నేర్చుకోవట్లేదండి. అందుకే ఈ రాత్రి ప్రభు మరల మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చాలా సంఘాలను చూశాను, ప్రజలు పరిగెత్తుకుంటూ దైవ సన్నిధికి వచ్చే సంఘాలను చూశాను, ఆతృత పడుతూ వచ్చే సంఘాలను చూశాను, ఆతృత పడుతూ వచ్చే విశ్వాసులను చూశాను. కానీ మన సంఘ విశ్వాసులు చూస్తే ఎలాగున్నారంట? సాప కింద నీరులాగా ఉన్నారండి. ప్రియమైనటువంటి దైవికమైన కార్యాలు మన జీవితంలో జరగాలంటే మనం ప్రతి విషయంలో కూడా మనం ఎలాగుండాలి? పరిగెత్తే పాదాలు కలిగి ఉండాలి. దైవ సన్నిధికి వెళ్ళడానికి మనం ఎగురుపడుతూ ఉండాలి. దావీదు భక్తుడు అన్నాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు ఆయన ప్రాణం అటండి ఏమవుతుందండి? లేచి వస్తుందటండి. తర్వాత వెళ్తానులే, నేను వెళ్ళి వచ్చేనులే, మీరు వెళ్ళి రండి, ఇలాంటి మాటలు మాట్లాడట్లేదండి. అంతకుముందు వెళ్ళినా సరే మరలా ప్రజలు వచ్చి, అయ్యా మనం యెహోవా మందిరానికి వెళుదామన్నప్పుడు వారితో కలిసి ఆయన ఏం చేస్తున్నాడండి? బయలుదేరుతున్నాడండి. ఎందుకో తెలుసా? దుప్పే నీటి వాగుల కొరకు ఆశపడినట్లు యెహోవా మందిరావరణమును చూడాలని అతని ప్రాణం ఏమవుతుందండి? ఆశపడుతుందటండి. మనము కూడా దైవికముగా అటువంటి ఆశను మనం కలిగి ఉండాలి. ఎప్పుడు దైవ సన్నిధికి వెళ్దామా, ఎప్పుడు మనం దేవునికి మొట్టమొదట మనం కనబడదాం, ఒక ఆశను మనం కలిగి ఉండాలండి. లేకపోతే మన దేవుని సన్నిధికి రాలేమండి. ఇక్కడ మార్తకు ఒక ఆశ ఉంది. దేవుడు నా ఇంటికి రావాలి, నా ఆతిథ్యమును స్వీకరించాలి, ఆయనతో నేను గడపాలి, నాతో ఆయన గడపాలి, మా కుటుంబంతో గడపాలి, మేమందరూ ఆశీర్వదింపబడాలని ఒక ఆశ. ప్రియ దైవ జనాంగమా, నీ కుటుంబం ఆశీర్వదింపబడాలి ఆశ నీవు ఉంటే నీవు దేవుని సన్నిధికి రావడానికి ఎలా వస్తావండి? వేగరపడుతూ వస్తావండి. ఒక సహోదరి చెప్తుందండి, ఆమెతో కలిసి వర్క్ చేసేవారు ఆమె కంటే టాలెంట్ ఉన్నా సరే, ఆమె కంటే తెలివైన వారైనప్పటికీ కూడా దేవుడు నన్ను వారికంటే ఒక మెట్టు పైనుంచాడండి అంటుందండి. ఏమ్మ దీనికి నువ్వేమనుకున్నావు? అయ్యా నా తెలివి కాదు, నా జ్ఞానం కాదు, మా ఆఫీసులో పనిచేసే వాళ్ళు నాకంటే తెలివైన వారు, కానీ నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే దేవుని కృప, దేవుడు నన్ను ఆశీర్వదించాడు కనుక నా జీవితంలో దేవునికి నేను ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను. ప్రియ దైవ జనాంగం, మనం ఎప్పుడైతే దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చామో దేవుడు మన కుటుంబం కూడా ఏం చేస్తాడండి? మొదటి ప్రాధాన్యత ఇస్తాడు. దేవుని కొరకు మనం ఎప్పుడైతే ప్రయాసపడ్డామో దేవుడు మన కోసం కూడా ఏమవుతాడండి? ప్రయాసపడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుని వద్దకు రావడానికి నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో ఆయన నీతో నీ ఇంటికి రావడానికి కూడా అంతే ప్రయాసపడాలి. నువ్వు ప్రయాసపడనప్పుడు ఆయన నీ కోసం ఎందుకు ప్రయాసపడతాడు? అర్థమవుతుందమ్మా? వాక్యం అలాగే చెప్తుంది. వాక్యం ఏమని బోధిస్తుందంటే, భక్తుడైన దావీదు తన కుమారుడితో చెప్తున్నాడు, నాయన ఆయన నువ్వు ప్రేమించు, అప్పుడు ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఆయనకి సమయం, అప్పుడు ఆయన నీకు సమయము ఇస్తాడు. ఆయన నువ్వు జ్ఞాపకం చేసుకో, అప్పుడు ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన సన్నిధికి నీవు రా, ఆయన నీతో ఉంటాడు. నువ్వేదైతే చేస్తున్నావో అదే నీ జీవితంలో దేవుడు చేస్తాడు. దేవుని కోసం నువ్వు సమయం కానీ దేవుని కొరకు నువ్వు ఏది ఇవ్వలేనప్పుడు దేవుడు నీ కోసం కూడా ఏమీ ఇవ్వలేడు. ఈనాడు మన సంఘం చాలామంది ఉన్నారు, అయ్యలారా మీరు ఏం చేస్తున్నారంటే టీవీ కొరకు వచ్చి టీవీ సీరియల్ చూస్తున్నాను కొంతమంది చెప్తారు, సినిమా చూస్తున్నాను కొంతమంది చెప్తారు, అయ్యా ఈరోజు ఉపవాసం ఉన్నాం, టిఫిన్ చేసుకుని వచ్చాక మరలా నీరసం వస్తామో తినేసి ఇంటికాడ కూర్చున్నామని కొంతమంది చెప్తారండి. ఇవన్నీ కేవలము సాకులు మాత్రమే.
మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి రావడానికి ఏవేవో కారణాలు మనం వెతుక్కున్నామో, దేవుడు కూడా మనల్ని ఆశీర్వదించడానికి కూడా కారణాలు వెతకక్కర్లేదండి. మనం చేసే క్రియలే, మనం చేసే పనులు దేవునికి మనకి ఎలా నిలబడుతున్నాయండి? అడ్డంగా నిలబడుతున్నాయి. కనుక ప్రియ దైవ జనానికి ఇక్కడ మనం చూస్తున్నాం, యేసు క్రీస్తు ఎవరు ఆహ్వానించారు? మార్తమ్మ గారు ఆహ్వానించారు. ఆ ఇంట్లో ఎవరున్నారు? లాజరు ఉన్నాడు, మరియమ్మ గారు ఉన్నారు. కానీ ఇక్కడ ఇద్దరు కనబడుతున్నారు, ఇంకొకరు కనబడట్లేదు. వాడు బయట పనులు చేస్తున్నాడేమో. మార్తమ్మ గారికి కావలసిన ఆ యొక్క వస్తువులన్నీ తీసుకొస్తున్నాడేమో. ఇంట్లో ఉన్నది ఎవరు? మార్త గారు ఉన్నారు, మరియ గారు ఉన్నారు. మార్త గారు యేసు ప్రభు రాగానే సాధారణంగా గృహంలోకి ఆహ్వానించి ఆయనకు ఒక ప్రత్యేకమైన స్థలములో ఆయన కూర్చోబెట్టి, అయ్యా మీరు కొంచెంసేపు వెయిట్ చేయండి, ఈలోగా నేను మీకు కావలసినవన్నీ తీసుకొస్తానని ఆయన కూర్చోబెట్టి వంటగదిలోకి వెళ్ళి ఉంటుంది. మరి అమ్మగారు ఏం చేస్తున్నారండి? యేసు క్రీస్తు యొక్క పాదాల దగ్గర కూర్చుంది. అక్క అటు ఇటు వెళ్తుంది, లోపల నుండి పిలుస్తూ ఉండొచ్చు, మరియా ఇలా రామ్మ అని పిలుస్తూ ఉండొచ్చు. ఆ పిలుపును కూడా ఏం చేయట్లేదండి, వినట్లేదు. ప్రియమైనటువంటి వారు, దేవుడిలో నువ్వు కొనసాగుతున్నప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తాయి, ఎన్నో అవరోధాలు వస్తాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆయన్ను విడిచిపెట్టకూడదు. మనం చాలా సందర్భంలో మనం మాట్లాడుకుంటాం, నాయన నువ్వు విడువవు ఎడబాయివు అని. నువ్వు విడువవు ఎడబాయివు. దేవుడు విడువకుండా ఎడబాయకుండా ఉండాలంటే మనం కూడా దేవుళ్ళు ఎలాగ ఉండాలి? విడువక ఎడబాయకుండా ఉండాలి. ఎప్పుడైతే ఆయన అంటున్నాడు, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా విధులను మీరు అనుసరించి నడుచుకున్నప్పుడు మిమ్మల్ని నేను విడిచిపెట్టను, మిమ్మల్ని ఎడబాయను అంటున్నాడు. అవి గుర్తు తెచ్చుకోమండి. మనం ఏది గుర్తు చేసుకుంటాం? విడవనన్నావు కదండి నన్ను విడిచిపెట్టగయ్యా, ఎడబాయనన్నావు కదా నన్ను ఎడబాయకండి అని ప్రార్థన చేస్తాం. నాయన నేను నిన్ను విడిచిపెట్టనయ్యా, నేను నీతోటే ఉంటాను, ఒకవేళ నీకు నాకు ఏదైనా ఆటంకం ఉంటే దాన్ని నువ్వు తీసివేయి అని మనం ప్రార్థన చేయమండి. చివరి మొక్కలు జ్ఞాపకం చేసుకుంటాం, కానీ మొదటి మొక్కను ఏం చేస్తామండి? అబ్రాహాము పొందిన ఆశీర్వాదాలు జ్ఞాపకం చేసుకుంటాం, కానీ అబ్రాహాము యొక్క విశ్వాసాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? అబ్రాహాము విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అబ్రాహాము పొందిన ఆశీర్వాదాలు కూడా మనం పొందగలుగుతాం. ప్రియ దైవ జనాంగమా, ఈ రాత్రి వాక్యం వింటున్న నీవు దేవునితో ఒక మంచి బాండింగ్ నువ్వు కలిగి ఉండాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, మరణం వచ్చినా ఆయన నుండి నువ్వు వేరుపరచబడుకున్నటువంటి ఒక బాండింగ్ నువ్వు కలిగి ఉండాలి. అది నువ్వు కలిగి ఉన్నట్లయితే దేవుడు ఎల్లప్పుడూ కూడా నీకు ఎలాగుంటాడు? తోడుగా ఉంటాడు. ఎంత తోడుగా ఉంటాడంట, కోడి తన పిల్లలను రెక్కల చోటుని ఎలాగైతే సంరక్షిస్తుందో అలాగే ఆయన రెక్కల చోటు నేను సంరక్షిస్తాడట. ఎప్పుడైతే ఆయన రెక్కల నీడలో మనం ఉన్నామో మనకేం కలుగుతున్నాడో తెలుసండి? ఆరోగ్యము కలుగుతుంది, ఆరోగ్యము కలుగుతుంది. ఇప్పుడు మానవునికి భౌతికపరమైన ఆరోగ్యం కావాలి, ఆత్మీయమైన ఆరోగ్యం కావాలి. మనం భౌతికంగా హెల్తీగా ఉండాలి, ఆత్మీయంగా కూడా ఎలాగ ఉండాలి? హెల్తీగానే ఉండాలి. భౌతికంగా ఆరోగ్యంగా ఉండి ఆత్మీయంగా అస్వస్థతగా ఉంటే పని చేయలేం. అలాగే ఆత్మీయంగా స్వస్థత ఉంది, భౌతికంగా అనారోగ్యంగా ఉంటే పని చేయం. భౌతికంగాను మనం బాగోవాలి, ఆత్మీయంగా బాగోవాలి. ఈ రెండు విషయాలు కూడా మనం బాగోవాలంటే మనం ఆయన రెక్కల నీడకు మనం రావాలి. ఎప్పుడైనా రెక్కల కిందకు మనం వస్తున్నామో తెలుసండి, ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు. ఇక్కడ ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క చిత్తం ఏమైందంటే ఆయన మాటలు విని వాటిని గైకొనటమే దేవుని యొక్క చిత్తమే. ఒకడు దైవ చిత్తాన్ని నెరవేరిస్తే వాడు దైవ భక్తుడై ఉంటాడండి. ఎవడైనా మీలో దైవ భక్తుడై ఉండగోరిన వాడు దేవుని చిత్తమును ఏం చేయాలండి? నెరవేర్చాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అంటే ఏంటి? ఆయన కట్టడలు, ఆయన విధులను మనం అనుసరించాలి. ఆయన ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో దాన్ని మనం అనుసరించి నడుచుకోవాలి. అదే దైవ చిత్తమండి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మరియమ్మ గారు వచ్చారు, అయ్యగారు ఏంటి మా పరిస్థితి ఏంటి, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అని ఈ రకంగా మేము ఎలాగ ఉండాలి, మాలో ఏమైనా లోటుపాట్లు ఉంటే చెప్పండి అన్న రీతిగా ఆమె దేవునితో మాట్లాడట్లేదని. ఆయనకు మంచి భోజనం పెట్టాను కదా, మంచి ఏర్పాట్లు చేస్తుంది కానీ ఆలోచిస్తుంది. ఈ లోకపరమైనటువంటి మర్యాద గురించి ఆమె ఆలోచిస్తుంది. కానీ మరి అమ్మగారు అలా కాదండి. దేవుని చిత్తం ఏదైతుందో దాన్ని చక్కగా గ్రహించుకొని ఆయన పాదాల దగ్గర ఎక్కడ కూర్చుందని? ఆయన పాదాల దగ్గర కూర్చుంది.
ఆయన ఏది చెప్తున్నాడో దాన్ని చాలా శ్రద్ధగా వింటుంది. వింటున్నప్పుడు రెండవ స్వరం ఆమెకు వినపడట్లేదండి. వంటగదిలో నుండి మార్తమ్మ గారు పిలుస్తున్నారు, బయట ఉండి మార్తమ్మ గారు పిలుస్తున్నారు, బయట ఉన్న లాజరు పిలుస్తున్నాడు. కానీ వీరెవ్వరి పిలుపులు ఆమెకు వినపడట్లేదండి. ఆమె యొక్క మరి చెవులలో నుండి ఏమి వెళ్తున్నాయి అంటే యేసు ప్రభు చెప్పే మాటలు మాత్రమే వెళ్తున్నాయి. ఇక రెండో మాటలు ఆమె చెవులు గుండా వెళ్ళట్లేదండి. పూర్తిగా ఆమె మనస్సును ఎవరి మీద లగ్నం చేసిందండి? ప్రభు మీద లగ్నం చేసింది. ప్రభు వైపు చూస్తుంది. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు వింటున్నటువంటి మరియమ్మ గారి తమ జీవితాన్ని ఏం చేస్తుందండి? సరి చేసుకుంటుంది. ఆమె జీవితంలో ఉన్నటువంటి లోట్లు ఉన్నాయి చూడండి, వాటిని సరి చేసుకుని ప్రియ దైవ జనాంగమా, దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వింటున్నప్పుడు లేక వాక్యం చదువుతున్నప్పుడు మనల్ని మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. వాక్యానికి రెండు అర్థాలు ఉంటాయండి. ఒకటి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. వాక్యం ఏంటంటే రెండంచుల వాడిగల కట్టుకోండి. దాని ద్వారా మంచిని అర్థం చేసుకోవచ్చు, చెడు కూడా అర్థం చేసుకోవచ్చు. మనం ఏం గ్రహించాలి? మంచిని మాత్రమే గ్రహించాలి. మంచిని మాత్రమే గ్రహించిన వాడు ఏం చేస్తాడు? పరవశం పొందుతాడండి. ఇక్కడ మరియమ్మ గారి యొక్క స్థితి కూడా అలాగే ఉందండి. దేవుని యొక్క వాక్యం లేక దేవుని యొక్క స్వరాన్ని శ్రద్ధగా వింటుందండి. ఆయన మాటలు ఎవరైతే శ్రద్ధగా వింటారో వారితో ఆయన ఏం చేస్తారు? విస్తరించి మాట్లాడతాడు. ఒకసారి ఆయన మీటింగ్ పెడితే కొంతమంది జనం వచ్చారు. కొంతమంది అంటే ఏదో 10 మంది 20 మంది కాదు, కొన్ని వేల మంది ప్రజలు వచ్చారు. కొన్ని వేల మంది. లైటింగ్ లేదు, మైకులు లేవు, ఆయన స్వరమే. మొదటి వానికి స్వరం ఎలాగైతే వినబడుతుందో ఆఖరిని కూర్చున్న వాడికి కూడా స్వరం వినబడుతుంది. అంటే ప్రజలు అంత లీనమైపోయి దేవుడు మాట్లాడుతున్నారు. అయ్యో ఆఖరు ఉన్న వాడికి నాకు వినబట్టలేదండి, ఇంకా స్వరం పెంచని అనట్లేదండి. మొదట కూర్చున్న వాడికి ఎలాగైతే వినపడుతుందో ఆఖరు కూర్చున్న వారికి కూడా వినపడుతుంది. ఒక పగలు ఒక రాత్రి, ఒక పగలు ఒక రాత్రి, ఇలా 3 దినాలు గడిచిపోయినండి. వారితో ఆయన ఏం చేస్తున్నాడండి? విస్తరించి, అక్కడ రాయబడిన మాట, వారి ఆసక్తిని బట్టి ఆయన ఏం చేస్తున్నాడండి? విస్తరించి మాట్లాడుతున్నాడండి. నువ్వు ఆసక్తితో విన్నప్పుడు దేవుడు నీతో విస్తరించి మాట్లాడతాడు. మీరు చాలామంది దేవుని స్వరం వినడానికి ఇష్టపడరండి. ఆ టైం వచ్చేటప్పటికి మీరు లేచిపోతూ ఉంటారు. మనం అవతల వ్యక్తితో మాట్లాడటం మొదలుపెట్టి మాట్లాడేస్తాం అనుకోండి, ముగించిన తర్వాత ఏం చేస్తాడు? అవతల వ్యక్తి ఏం చేస్తాడు? మనతో మాట్లాడతాడు కదండి. మనం మాట్లాడేదాన్ని మాట్లాడేసి మనం వచ్చేసాం అనుకోండి, మనం ఎవరికి అవకాశం ఇవ్వలేదు. ఏమండి, మీతో ఏది మాట్లాడేది లోడ మాట్లాడేసి ఇంక మీరు మాట్లాడుతున్న వెనుకోకుండా వచ్చేసాను అనుకోండి, ఇంక మీకు ఏమవ్వలేదు, నేను సమయం ఇవ్వలేదు. అలాగే మనం ఎంతసేపు మన బాధలు చెప్పేసి కూడా వచ్చేస్తున్నాం, కానీ ఆయన ఏం మాట్లాడుతున్నా మనం వింటలేదు. దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు లేదా వాక్యం వింటున్నప్పుడు మనం కనిపెట్టినప్పుడు దేవుడు మనం ఎలా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే మనం ఆశీర్వదింపబడతాము, ఆయన తిరిగి మనతోటి ఏం చేస్తాడండి? మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు. దేవునికి స్తోత్రం. వినేసి మౌనంగా ఉండే దేవుడు కాదండి. తిరిగి ఆయన ఏం చేస్తాడు? మాట్లాడతాడు. మాట్లాడటానికి మనం ఏమివ్వాలి? అవకాశం ఇవ్వాలి. అవకాశం ఇచ్చినప్పుడు ఆ సర్వశక్తుడైన దేవుడు నీతో మాట్లాడతాడు, తన చిత్తాన్ని తెలియజేస్తాడు. ఇక్కడ మరియుతో ఎలాగైతే మాట్లాడుతున్నాడో నీతో కూడా మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. వాక్యం అదే చెప్తుంది. పూర్వకాలమందు నానా సమయములు నానా రీతిలుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినముల అంచెమందు కుమారుని ద్వారా మనతోటి ఏం చేస్తున్నాడండి? మాట్లాడుతున్నాడు. ఏ రోజైనా మాట్లాడడానికి నువ్వు అవకాశం ఇచ్చావా? నీ విస్తారమైన పనులు పెట్టుకుని నువ్వు చింతిస్తున్నావు. చాలామంది విస్తారమైన పనులు పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటారండి. మనం విస్తారమైన పని పెట్టుకుని మనం చింతించినంత మాత్రాన మనమేమీ సాధించలేమండి. సమస్త భారములు దేవుని మీద మనం ఉంచినట్లయితే ఆయన నీ ఉద్దేశములు ఏం చేస్తాడండి? సఫలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో గడిచిన మన ఆదివారం చెప్పుకున్నాం. నీ ప్రవర్తన అంతటిలో యెహోవా అధికారాన్ని నీవు ఒప్పుకో. నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే నీ త్రోవలను ఆయన ఏం చేస్తానన్నాడు? సరళము చేస్తానన్నాడు.
ఎప్పుడైతే మన ప్రవర్తన అంతటిలో కూడా దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయము మనం దేవునికి ఇచ్చినట్లయితే, దేవునికి మనం అప్పగించుకున్నట్లయితే, దేవుడు మనం చేయవలసిన పనులన్నిటిని కూడా ఆయన ఏం చేస్తాడు? సఫలపరుస్తాడండి. మార్తమ్మ గారు పనులు పెట్టుకో అక్కర్లేదండి. నా దేవుడు ఎలాంటి దేవుడు అండి? 5 రొట్టెలను 2 చిన్న చేపలు ఆశీర్వదించినప్పుడు అవి వృద్ధి అయిపోయినాయి. మార్త గారు కూడా అక్కడే కూర్చుంటే వారు పొయ్యి వెలిగించుకోకుండా, వంట చేయకోకుండా కావలసిన భోజన పదార్థాలన్నిటిని కూడా తయారు చేయగలిగినటువంటి దేవుడు నా దేవుడు అండి. ఇజ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు వంట చేసుకోలేదండి. భూమిని దున్నలేదు, విత్తనం వేయలేదు, పంట పండించలేదు. 40 సంవత్సరాలు దేవుడు వారిని ఏం చేశాడండి? పోషించాడండి. పోషించిన దేవుడు నీ ఇంట్లో, నీ కుటుంబంలో అనుదిన ఆహారం నీకు ఇవ్వలేడా? ఇవ్వగలిగినటువంటి వాడు. ఆయనకు నువ్వు సమయం ఇవ్వాలి. ఇక్కడ మార్తమ్మ గారు సమయం ఇవ్వకోకుండా లోకపరమైనటువంటి పనులు పెట్టుకుంది. మరి అమ్మగారు అయితే ఆయన పాదాల దగ్గర కూర్చొని శ్రద్ధగా ఆయన మాటలు వింటుందండి. శ్రద్ధగా, ఎంత శ్రద్ధగా వింటుందంటే తెలుసండి, పక్క నుండి ఎవరు పిలిచినా సరే ఆ పిలుపుకి ఆమె ఏం చేయట్లేదండి? లోబడట్లేదు. ఎందుకంటే ఆ పిలుపు ఏమి ఆమెకు వినపడట్లేదండి. ఆమెకు వినపడే కేవలం ఎవరి స్వరం అండి? దైవికమైన స్వరమే. అంతే. ఆత్మీయమైన నేత్రాలు, ఆత్మీయమైనటువంటి జ్ఞానేంద్రియాలు తెరువబడ్డాయి. భౌతికమైనటువంటి జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా ఏమైపోయినాయండి? మూతపడిపోయినాయి. ఆత్మీయమైన జ్ఞానేంద్రియాలు తెరువబడినప్పుడు శారీరకమైన జ్ఞానేంద్రియాలు అన్నీ కూడా ఏమవుతాయి? మూతపడిపోతాయి. నువ్వు దైవ సన్నిధికి వచ్చినప్పుడు నీ యొక్క ఆత్మీయ జ్ఞానేంద్రియాలన్నీ కూడా ఏమవ్వాలండి? తెరువబడాలి. తెరువబడాలంటే ఆ కృపగల దేవునికి నీ జీవితంలో మొదటి ప్రాధాన్యత నీవు ఇవ్వాలి. ఎప్పుడైతే మనం మొదటి ప్రాధాన్యత ఇచ్చామో దేవుడు మనకు కూడా మొదటి ప్రాధాన్యత ఇస్తాడు. ఇక్కడ మరి అమ్మగారు ఆయన పాదాల దగ్గర కూర్చుని మాటలు వింటూ మార్తమ్మ గారు అడుగుతున్నారు, నాయన నువ్వు చూస్తున్నావు, నీకు అన్నీ తెలుసు, నీకు తెలియదు ఏమీ లేదు, కొంచెం నా సోదరుని నాకు సహాయం చేయడానికి పంపించమని అడిగినప్పుడు యేసు ప్రభు ఆమెతో అంటున్నాడు, నీవన్నీ చేస్తున్నావు కానీ అవసరమైంది నువ్వేం చేసావు? చేయట్లేదు. మన సంఘంలో వాళ్ళు అన్నిటికీ బాగానే ఉంటారండి, కానీ అవసరమైంది ఏంటి? సన్నిధి. అవసరమైంది సన్నిధి, అవసరమైన దేవుని యొక్క వాక్యము. దానికి టైం ఇవ్వడానికి వారికి టైం ఉండట్లేదు. ఈ రాత్రి ఒక చక్కగా ఫంక్షన్ జరుగుతుంది, రెండంటే అందరూ వచ్చేస్తారు, తలకోసి వేసేస్తారు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, రెండంటే వచ్చే శుక్రవారం వస్తున్నాలే, ఆదివారం వస్తున్నాం కదా, ఇలాంటి మరి చాకులండి. ప్రియమైనటువంటి వాళ్ళరా, అవన్నీ చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ ముఖ్యమైనది ఏంటండి? దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క వాక్యం విని వాక్య ప్రకారం జీవించటమే అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. ఇక్కడ మార్త పెట్టుకున్న పనులను బట్టి మరి దేవుడు ఆమెను అప్రిషియేట్ చేస్తాడని అనుకుందండి, ఆమెను గణపరుస్తాడు అనుకున్నది. దేవుడు ఎక్కడైనా సరే ఆయనకు మంచి ఆతిథ్యం ఇచ్చిన వారిని ఎవరిని గణపరచలేదండి. ఆయన వాక్యం విని దానికి లోబడిన వారిని మాత్రమే దేవుడు ఏం చేశాడండి? గణపరచాడండి. వాక్యం ఎవరైతే వింటారో, దానికి ఎవరైతే లోపడతారో, దాన్ని అనుసరించి ఎవరైతే నడుచుకుంటారో వారిని దేవుడు గణపరిచినట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇక్కడ మరియమ్మ గారిని గూర్చి మార్తతో అంటున్నారు, అవసరమైనది ఒక్కటే, ఆ ఒక్కటి మరియ చేస్తుంది, నువ్వు చేస్తున్నావు. అవన్నీ అనవసరము. అవన్నీ ఏమంటున్నాడండి? అనవసరం. అవి కావాలి, కానీ దానికంటే ముఖ్యమైనది ఏంటి? నా మాటలు వినటమే. బైబిల్లో మనం చూసినట్లయితే ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించిన కానీ నా తండ్రి చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఆయన చిత్తం ఏంటో తెలుసండి? ఆయనకు సమీపించి ఆయన మాటలు విని వాటి చొప్పున నడుచుకోవటమే దైవ చిత్తమై ఉంది. ఇక్కడ మరియమ్మ గారు చేస్తుంది ఏంటంటే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది. ఆయన పాదాల దగ్గరికి వాక్యం విని తన జీవితాన్ని ఏం చేస్తుంది? ఆ రీతిగా మలుచుకుంటుంది. వీరిని గూర్చి పాపాత్ములని బైబిల్లో రాయబడింది. కానీ ఎప్పుడైతే వీరు వాక్యానికి చోటు ఇచ్చారో పాపము పోయి, పాపము కాస్త ఏమైపోయిందండి? పరిశుద్ధంగా మార్చబడిపోయింది. ఎందుకంటే ఆ కృప కలిగినటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తముల వారు ఏమయ్యారండి? కడుగబడ్డారు.
ఎలా కడుగబడ్డారంటే వాక్యం విని వాటి చొప్పున జీవించే ప్రతి ఒక్కరిలో వాక్యము చనిపోతుంది. వాక్యం విత్తనం జీవం పోసుకోవాలంటే విత్తనం ఏమవ్వాలి? చనిపోవాలండి. విత్తనము చనిపోతేనే కానీ అది జీవం పోసుకోదు. అలాగే వాక్యమును నెరవేర్చడం అంటే వాక్యము మనలో చనిపోయి అది ఏం చేయాలండి? జీవము పోసుకోవాలి. అర్థమవుతుంది? అర్థం అవ్వట్లేదండి. అంటే వాక్యం ఏమవ్వాలి? పునరుద్ధానం చెందాలి. ఒక వ్యక్తి వాక్యాన్ని నెరవేరుస్తున్నాడంటే వాక్యం ఆ వ్యక్తులు ఏమవుతుందండి? పునరుద్ధానం చెందుతుంది. ఒక వ్యక్తిలో వాక్యము పునరుద్ధానం చెందిందంటే ఆ వ్యక్తి కూడా ఏమవుతున్నాడండి? పునరుద్ధానుడు అవుతున్నాడు. అదే విషయం ప్రభు చెప్తున్నాడు. ఎవడైనను నా యందు విశ్వాసం ఉండి చనిపోయినట్లయితే వాడు తిరిగి బ్రతుకుతాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు. విశ్వాసం ఉంచి చనిపోయిన వాడు ఏమవుతాడు? తిరిగి బ్రతుకుతాడు. ఎవరిలో వాక్యము నెరవేర్చబడుతుందో, ఎవరిలో వాక్యము మృతమై అది తిరిగి జీవం పోసుకుందో, ఎవరిలో వాక్యము పునరుద్ధానం చెందుతుందో ఆ వ్యక్తి ఏమవుతాడండి? పునరుద్ధానుడు అవుతాడు. నువ్వు పునరుద్ధానుడు అవ్వాలంటే వాక్యము నీలో ఏమవ్వాలి? పునరుద్ధానం చెందాలి. వాక్యము పునరుద్ధానం చెందటం అంటే వాక్య ప్రకారం నువ్వు నడుచుకోవాలి. వాక్యము నీలో జీవం పోసుకోవాలి. వాక్యం జీవం పోసుకుంటాం అంటే అది చనిపోయి తిరిగి ఏమవుతుందండి? బ్రతుకుతుంది. చనిపోయి తిరిగి బ్రతకడం అంటే అర్థం ఏంటి? పునరుద్ధానము. వాక్యము నీలో పునరుద్ధానం అయిందంటే క్రీస్తు నీలో పునరుద్ధానుడయ్యాడు. క్రీస్తు నీలో పునరుద్ధానం అయినప్పుడు నీవు కూడా క్రీస్తుతో పాటు ఏమవుతున్నావు? పునరుద్ధానుడు అవుతున్నావు. అనగా పరలోక రాజ్యానికి నీ వారసుడవు, వారసురాలు అవుతున్నావు. కనుక ప్రియ దైవ జనాంగమా, మీకు అనేకమైన పనులు లోకములు ఉండొచ్చు. ఆ పనులన్నిటిని కూడా మీరు ప్రక్కన పెట్టి దేవునికి మీరు ఏమివ్వాలి? సమయము ఇవ్వాలి. ఒక్కటే నిర్ణయం చేసుకోండి. ఆ నిర్ణయం ఏంటంటే దేవుని సన్నిధికి ఆటంకంగా నిలిచిన ప్రతిదాన్ని కూడా మీరేం చేయాలి? విడిచిపెట్టాలి. ఈ రాత్రి దైవ సన్నిధి ఉన్నది, రాకుండా ఏదైనా ఆటంకం ఉన్నది అనుకో, ఆటంకాన్ని నువ్వేం చేయాలి? విడిచిపెట్టేసి దేవుని దగ్గరికి రావాలి. అప్పుడు ప్రతి ఆటంకము నీ జీవితంలో ఏమవుతుందండి? ఆశీర్వాదంగా మార్చబడుతుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి వినుచున్న మనందరికీ దయచేయాలని మనపూర్వక ప్రార్థన చేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరికీ కూడా మోకరించండి. మనోనిదానము కలిగి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి వైపు చూడండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, ఈ రాత్రి నిన్ను నా హృదయముతో నేను స్తుతిస్తున్నాను. లోకములో పని భారంతో మేమున్నాం ప్రభా, కానీ ఇవన్నీ అనవసరమని నువ్వు సెలవిస్తూ అవసరమైనది ఒక్కటే, అది నీ పాదాల చెంత కూర్చుని నీ మాటలు వినుటున్నాయి. దాన్ని గూర్చే కీర్తనాకారుని దావీదు అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. వాడు నీటి కాలువలో వారిని నాటబడిన చెట్టు వలె ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండునని సెలవిచ్చిన రీతిగా మేము నాయన నీ వాక్యమును ధ్యానిస్తూ, నీ వాక్యమును వింటూ, నీ వాక్యమును ప్రకటిస్తూ, నీ వాక్యానుసారంగా మేము జీవించడానికి మీరు సహాయం చేయండి. మా జీవితములు, మా యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితములు నీ అధికారాన్ని పూర్తిగా మేము ఒప్పుకొని నీ చిత్తానుసారంగా నడుచుకునే భాగ్యం మీరు దయచేయమని నేను ప్రార్థన చేస్తాను. మా ప్రవర్తన అంతటిలోనైనా నీ అధికారాన్ని మేము ఒప్పుకుంటాం ప్రభు. దయచేసి మేము నడవలసిన త్రోవల్లో మమ్మల్ని నడిపించి మా మార్గమును సరళము చేసి ఒక్కనాటికి మేమందరము నీ నిత్య రాజ్యములు ఆనందించే భాగ్యం మీరు దయచేయండి. సమాధానం లేని బిడ్డలకు సమాధానము, శాంతి లేని వారికి శాంతి, నెమ్మది లేని వారికి నెమ్మదిని మీరు దయచేయండి. పర సంబంధం ఆశీర్వాదం, భూ సంబంధం ఆశీర్వాదం నాకు మాకు దయచేసి నీ నిత్య రాజ్యమునకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బ్రతిమాలి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.